సో గైస్ ఫైనల్లీ వన్ పీస్ చాప్టర్ 11-19 అయితే వచ్చేసింది. ఈ చాప్టర్ అయితే చాలా స్పెషల్ బ్రో, ఎందుకంటే ఈ చాప్టర్ లో మనం విన్నాం ఫస్ట్ జాయ్ బాయ్ యొక్క వాయిస్. ఇంకా మీకు గుర్తుంటే మన రోబోట్ ప్రీవియస్ చాప్టర్ లో నీళ్ళలో మునిగిపోయింది కదా, అది కూడా ఇప్పుడు మళ్ళీ బయటికి వచ్చేసింది. ఇంకా ఆగిపోయిన వేగపెంక్ యొక్క బ్రాడ్కాస్ట్ కూడా మళ్ళీ కంటిన్యూ అయింది. అది వినిన తర్వాత చాలా మంది ప్రజలు కూడా షాక్ అయిపోతారు అనమాట. సో ఇంకేం నేర్చుకున్న లెసన్ వీడియో, కానీ అందుకన్నా ముందు మీ మా ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. మనం అయితే 2K కి చాలా దగ్గరికి ఉన్నాం మీ ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకేం నేర్చుకుంటా లెసన్ వీడియో. అలాగే మనం కింద కవర్ ప్యానల్ లో చూసుకుంటే మనకి ఎప్పటిలాగే మన ఎమాటో కనిపించింది అనమాట. తనైతే ఇంకా తిరుగుతూనే ఉంది. పైగా అక్కడ పిల్లలు కూడా మన ఎమాటోని రాయలిసిరి కొడుతున్నారు, ఎందుకంటే తను కైడో యొక్క కూతురు కదా. సో తన్ని కూడా ఒక ఈవల్ అని అనుకుంటున్నారు. ఇంక చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన స్టేషన్ నుంచి. తనైతే కాకుకి చెప్పింది కదా ప్రీవియస్ చాప్టర్ లో మనం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పి, దానికి రిప్లై ఇప్పుడు మన కాకు ఇస్తున్నాడు. ఇంకా తను చెప్తాడు, నీకు ఆల్రెడీ తెలుసు కదా నా ఆన్సర్, నేను నీతో రాలేను. ఇంకా ఏం చెప్పావు, మనం ఫ్రెండ్స్, నన్ను నవ్వేయాలని చూడమాక, నీ మీదున్న కొంచెం రెస్పెక్ట్ తో చెప్తున్నాను, ఇక్కడ లూచి రాకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని తర్వాత మన స్టేసీ స్టిల్ సారీ చెప్పిద్ది అనమాట. కానీ మన కాపు విండు తను ఒకటే చెప్తాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి తను వేరే వైపుకి తిరుగుతాడు. ఇక్కడ మనం కాపుని కూడా చూసుకోవచ్చు. తను కూడా ఇక్కడ చాలా బాధపడుతూ ఉంటాడు, కానీ తన దగ్గర వేరే ఆప్షన్ లేదు ఏం చేయడానికి. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి లూఫీ ఇంకా బానీ వైపుకి తీసుకెళ్తారు. ఇక్కడ చూసుకుంటే వీళ్ళిద్దరు జైంట్ నికా ఫామ్ లో అయితే ఉంటారు. అది చూసిన తర్వాత మన మెరిన్సీ చిరిగిపోయింది, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం లూఫీ యొక్క గేర్ ఫాని లైవ్ గా చూస్తున్నారు. వాళ్ళు చెప్తారు, చూడు ఆ స్ట్రా హెడ్ బాండీ పేపర్ లో ఎలా కనిపించాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. దీని కింద మనం గొరోసిస్ యొక్క రియాక్షన్స్ కూడా చూసుకోవచ్చు. వాళ్ళు చెప్తారు, రెండు నికాసా, ఇది అసాధ్యం. ఆ బానీ తన ఏజ్ డెవిల్ ఫ్రూట్ ని ఉపయోగించి సన్ గాడ్ నికాని కాపీ చేసింది అంతే అని చెప్పి వాళ్ళు అంటారు. పైగా మన పక్షి గోరోసే జైంట్స్ యొక్క షిప్ మీద అటాచ్ చేయడానికి తను వచ్చేస్తాడు అనమాట. అప్పుడు మన లూఫీ చెప్తాడు, వీళ్ళందరినీ ఎంత కొట్టినా ఏ డ్యామేజ్ తగలట్లేదు, వీళ్ళని సగానికి కోసినా సరే మళ్ళీ రీజనరేట్ అయిపోతున్నారు. నా దగ్గర అయితే ఒక ఐడియా ఉంది, నేను ఇప్పుడు ఒక పెద్ద బెలూన్ ఫామ్ లోకి వెళ్ళిపోతాను. దాని తర్వాత మీరు ఎంకాల్ నుంచి చాలా అటాక్స్ నా మీద చేయండి, దాని యొక్క ఇంపాక్ట్ తో నేను ఆ పక్షిని దూరంగా పంపించేస్తానని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత మన సాంజీ ఫ్రాంక్ అయితే రెడీ అయిపోతారు లూఫీ మీద అటాక్ చేయడానికి. కానీ మన బానీ కొంచెం కంగారు పడిద్ది. తను చెప్పిద్ది, అసలు లూఫీ మన ఫ్రెండ్, మనం తన మీద ఎలా దాడి చేస్తామని చెప్పి తను కంగారు పడిపోతూ ఉండిద్ది. ఇంకా దీని తర్వాత మనం లూఫీని చూసుకోవచ్చు బ్రో. ఈ ఫామ్ చాలా బ్యాడాస్ గా ఉంది, తను ఒక పెద్ద బెలూన్ లా మారిపోయాడు. నాకైతే ఈ ప్యానెల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది బ్రో. ఇక్కడ చూసుకుంటే ఒక చిన్న పిల్లడు కోడిని పట్టుకున్నట్టుంది. అసలు ఈ సీన్ యానిమేషన్ లో చూస్తే మామూలుగా ఉండదు బ్రో, ఎందుకంటే ఇక్కడ మీరే చూసుకోండి మన గోరోసే చాలా పెద్దగా ఉంటాడు, అలాంటిది ఇప్పుడు మన లూఫీ ముందు ఒక చిన్న కోడి పిల్లలా కనిపిస్తున్నాడు. ఇంక ఇక్కడ చూసుకుంటే మన లూఫీ చెప్పినట్లే తన క్రూమేట్స్ కూడా లూఫీ మీద అటాక్ చేయడానికి రెడీ అయిపోతారు. కానీ ఇక్కడ బానీ చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉండిద్ది. కానీ మన సంజీ చెప్తాడు, కెప్టెన్ ఆర్డర్స్ ఆర్ అబ్సల్యూట్ బానీ చాన్ అని చెప్పి తను అంటాడు బ్రో. ఈ డైలాగ్ నాకు బాగా నచ్చింది. పక్కన మనం ఫ్రాంక్ ని కూడా చూసుకోవచ్చు, తను కూడా ఇంపాక్ట్ స్ట్రాంగ్ అటాక్ అయితే చేశాడు. ఇంకా చివరిగా బానీని చూసుకుంటే జైంట్ నికా మెమరీ రైట్ పంచ్ అయితే కొట్టిద్ది బ్రో. ఆ దెబ్బకి మన లూఫీకి నొప్పి వచ్చింది, ఎందుకంటే వీళ్ళు హాకీని ఉపయోగిస్తున్నారు అనమాట. దాని వల్లే మన లూఫీకి కొంచెం పెయిన్ అయింది. కానీ ఇక్కడ చూసుకుంటే మన లూఫీ వెంటనే బూమింగ్ డాన్ బెలూన్ అయితే ఉపయోగిస్తాడు. అసలు ఈ దెబ్బకి మన పక్షి గోరోసే ఎగిరి ఎక్కడికో వెళ్ళిపోతాడు అనమాట. నాకైతే ఇది చూసి మన టీమ్ రాకెట్ గుర్తుకొచ్చారు. పైగా మన లూఫీ ఇక్కడ మనకి చెప్తాడు, ఇప్పట్లో వీడు రాడు కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉండండి అని చెప్పి తను అంటాడు. ఇంకా దీంతో సీన్ షిఫ్ట్ చేసి మనకి నీళ్ళ లోపలికి తీసుకెళ్తారు. ఇక్కడ మన జైంట్ రోబోట్ అయితే ఉంటాడు అనమాట. తను ఒకేసారి ఆన్ అవుతాడు, దాంతో మన వేగపెంక్ ఒక బ్రాడ్కాస్ట్ కూడా ఆన్ అయిపోయింది. దీంతో సీన్ షిఫ్ట్ చేసి హోల్ కేక్ ఐలాండ్ కి అయితే తీసుకుని వెళ్తారు. ఇక్కడ చూసుకుంటే వేగపెంక్ ఒక మెసేజ్ మళ్ళీ తిరిగి రావడంతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు. మనం కథాకురిని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మన వేగపెంక్ చెప్తూ ఉంటాడు, సీస్లెస్లీ ఇన్హెరిటెడ్ ఎక్స్పర్ట్, వీ కెన్ కాల్ ఇట్ ఏ విల్ అని చెప్పి తను అంటాడు. ఇంకెవరికైనా అర్థం కాకపోతే మన వేగపెంక్ ఇక్కడ డి అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. కానీ ఇది సరిగ్గా ఎవరికి అర్థం కాదు. ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ చేసి మనకైతే ఈ క్యారెక్టర్ ని చూపిస్తారు బ్రో. ఈ క్యారెక్టర్ యొక్క పేరు నేను చెప్పను, మీరే కరెక్ట్ గా గెస్ చేసి కామెంట్స్ లో చెప్పండి బ్రో. తినైతే చాలా పాత క్యారెక్టర్ అనమాట. ఇంకెవరికైనా తెలియకపోతే తిను ఆ బ్రాడ్కాస్ట్ ని వినట్లేదు. వీళ్ళకైతే అసలు ఏం ఐడియానే లేదు ఏం జరుగుతుందో. మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు బ్రో, వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో. కానీ వీళ్ళకి తెలీదు ఈ ప్రపంచం మునిగిపోబోతుందని. అసలు నాకైతే మన ఓడా సెన్సే యొక్క ఇలాంటి రైటింగ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మన ఓడా సెన్సే ప్రతి ఒక్క చిన్న క్యారెక్టర్ కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. నిజం చెప్పాలంటే ఇలాంటి ఒక ప్యానెల్స్ కి ఏదో శాంక్స్ ని చూపించో లేకపోతే డ్రాగన్ ని చూపించి హైప్ పెంచొచ్చు, కానీ మన ఓడా సెన్సే స్టిల్ చూస్ హిమ్. ఇంక దీంతో సీన్ షిఫ్ట్ చేసి మన వేగపెంక్ ఎవరి దగ్గరికి వెళ్ళిద్ది అనమాట. తనైతే మిగతా గోరోసెస్ కి చెప్పేసిద్ది, ఈ బ్రాడ్కాస్ట్ ఇప్పుడు మళ్ళీ ఆన్ అయిపోయింది, దీన్ని మీరు
ఆపాలనుకుంటే ఆ ట్రాన్స్పాండర్స్ ని లోపల ఒక మెమరీ చిప్ సపరేట్ గా ఉండిద్ది, వెళ్ళి దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తే కనుక ఈ బ్రాడ్కాస్ట్ ఆగిపోయిద్ది అని చెప్పి తను అనిద్ది. ఈ మాట వినిన వెంటనే మన వెలుగురి పైకి వస్తాడనమాట. వాడి నోటు నుంచి చాలా మంది మనుషులు బయటకు వస్తూ ఉంటాడు. తను వాళ్ళందరినీ స్ప్రెడ్ చేసేస్తూ ఉంటాడు. నాకైతే ఈ ప్యానల్ కొంచెం weird గానే అనిపించింది, ఎందుకంటే మన గోరోసే వాళ్ళందరినీ తినేశారు, వాళ్ళు చనిపోవాలి. అలాంటిది ఇక్కడ చూసుకుంటే వాళ్ళందరూ పైనుంచి కింద పడుతున్నారు. అలాగే మనం రెండు వైపు చూసుకుంటే మన వర్కరీ అదే మన పెద్ద పిగ్ అయితే పరిగెత్తుకుని వచ్చింది అనమాట ఆ జైంట్ షిప్ వైపు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆ షిప్ ఎంత ఉందో, ఇంకా వల్కరీ ఎంత ఉన్నాడో. అది చూసి మన లూఫీ కూడా చెప్తాడు అనమాట, తన స్కిన్ అయితే చాలా హార్డ్ గా ఉండిద్ది, దాన్ని మనం కట్ చేయలేమని చెప్పి మన లూఫీ చెప్పేస్తాడు. అప్పుడే ఒకేసారి మన జైంట్ రోబోట్ వచ్చేస్తాడు బ్రో. తను వచ్చి వల్కరీకి ఒక్క షాట్ ఇస్తాడు, అంతే మన వల్కరీ యొక్క సగం కమ్ము ఇరిగిపోయిద్ది. ఆ టైంలోనే మన జైంట్ రోబోట్ కి జాయ్ బాయ్ యొక్క మెమరీస్ గుర్తుకొస్తాయి అన్నమాట. మన జాయ్ బాయ్ మన ఎమెత్ కి చెప్తాడు, లిసన్ ఎమెత్, వెన్ ద టైమ్ అరైవ్ యూ మస్ట్ అని చెప్పి తను అంటాడు. ఇంతటితో ఈ ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. కానీ ప్రస్తుతం నేనైతే చాలా హైప్ లో ఉన్నా. ఈ ప్యానల్ యానిమేషన్ అయిన తర్వాత ఈ వర్డ్స్ కి డబ్ ఎవరిస్తారో నాకు చూడాలని ఉంది. నేను చెప్తున్నాను కదా, ఈ ఎపిసోడ్ యానిమేషన్ అయిన తర్వాత బ్రో బ్యాడ్ యాజ్ గా ఉండిద్ది. ఇంతకీ ఇక్కడ మన జాయ్ బాయ్ ఏం చెప్తున్నాడంటే, ఎమెత్ నీకు టైం వచ్చింది, ఆ టైంలో నువ్వు ఒక పని చేయడానికి రెడీగా ఉండని చెప్పి తను అంటాడు. కానీ తను ఏం పని చేయాలో అది చెప్పలేదు. కానీ దీనికన్నా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ఏంటంటే, ఈ రోబోట్ కి జాయ్ బాయ్ యొక్క మెమరీస్ ఎలా గుర్తున్నాయి? ఎందుకంటే మన గోరోసెసే చెప్పారు ఈ రోబోట్ 200 years ఎంకాల మెరీ జోయ్స్ మీద దాడి చేసిందని చెప్పి. అలాంటప్పుడు 800 years ఎంకాల ఉన్న జాయ్ బాయ్ తినికి ఎలా ఆర్డర్స్ ఇవ్వగలరు బ్రో? అసలు ఇది మొత్తం ఆలోచించిన తర్వాత కాసేపు వరకు నాకైతే ఏం అర్థం కాలేదు. కానీ అప్పుడే నాకైతే ఒక చిన్న థియరీ గుర్తుకొచ్చింది. అదేంటంటే, ఈ రోబోట్ యొక్క రియల్ పేరు వచ్చేసి ఎమెత్, కానీ మనకి గ్యారంటీ లేదు కదా ఈ రోబోట్ యొక్క రియల్ బాడీ కూడా ఇదే అని. ఒకవేళ ఈ రోబోట్ యొక్క ప్రీవియస్ బాడీ నాశనమైపోతే సో మన వేగపంక్ లాంటి వేరే సైంటిస్ట్ అయినా లేకపోతే మన వేగపంక్ అయినా కొంచెం మోడిఫై చేసి ఈ బాడీలో తనని పెట్టుంటారు. సింపుల్ గా చెప్పాలంటే అందు నుంచి చిప్పు చేసి ఈ కొత్త బాడీలో పెట్టుంటారు. ఇది జస్ట్ నా థియరీ. నా దగ్గర ఇంకో రీజన్ కూడా ఉంది. మన ఎమిత్ నిజంగానే జాయ్ బాయ్ క్రూ మెంబర్ అయితే ఆల్మోస్ట్ మన గోరోసెస్ కి తెలిసుండిద్ది. కానీ ఇక్కడ చూసుకుంటే మన గోరోసెస్ చెప్పారనమాట ఇది 200 years ఎంకాల మెరీ జోయ్స్ లో దాడి చేసిందని. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి గైస్. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకే. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకా మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.